హలో హాయ్ గైస్. ఇవాళ ఎంఎస్ ఆఫీస్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఓకే, మొన్న ఇంట్రడక్షన్ చెప్పానండి. ఆ క్లాస్ చూడకపోతే ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది కదా, అక్కడ వదిలేస్తాను కార్డ్స్లో చూసుకోండి. ఎస్ఎస్ లాస్ట్ని ఇక్కడ ఒక బోర్డు వస్తుంది, అక్కడ వదులుతాను చూసుకోండి. ఓకే, ఇక సర్చ్ బార్లోకి వెళ్ళి ఎంఎస్ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. ఓకే, హోమ్లో ఉన్న అన్నీ చెప్పాను నేను మొత్తం ఇంట్రడక్షన్లో. ఓకే, ఇవాళ ఇన్సర్ట్లో ఏమేమి ఇన్సర్ట్ చేయగలమో, ఇక్కడ ఏమేమి చేయగలం అన్నీ చెప్తానండి. ఓకే, కవర్ పేజ్ మనం ఏదైనా కవర్ పేజెస్ చేయాలంటే చేయొచ్చు, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలంటే చేయొచ్చు, టైటిల్స్, ఇయర్స్, ఏదైనా అప్లికేషన్స్ తయారు చేయాలంటే చేయొచ్చు ఇక్కడి నుంచే. ఓకే, ఇంకా చాలా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ బ్లాంక్ పేజ్ అంట, పేజీ బ్యాక్. పేజీ బ్రేక్ అంటే బ్రేక్ అవుతుందండి పేజ్. ఓకే, పేజెస్ తగ్గిపోయి ఇక్కడ మనం ఎన్నో పేజీలో ఉన్నాం ఇక్కడ చూపిస్తూ చూడండి. పేజీ 1లో ఉన్నాం, కిందకి వెళ్ళాం, ఇప్పుడు పేజీ 2లో ఉన్నాం అని చూపిస్తుంది. చూసారా? ఓకే, ఇక టేబుల్స్ మనం ఇక్కడ ఒక చూపిస్తానండి. ఇక్కడ మనం ఒక రో క్రియేట్ చేసాం అనుకోండి. చూసారా, ఒక బాక్స్ క్రియేట్ అయింది. అది ఎలా క్రియేట్ చేసుకుంటే వెళ్ళాం అనుకోండి. పైనుంచి వచ్చే బాక్స్లు ఏమో పైన, కిందకి వెళ్ళేమో కింద. ఓకే, చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఎన్ని ఒక అటు 4 ఇటు 4 అంటే 4 ఇటు 4. ఓకే, క్రియేట్ చేసాం. చూసారా, వీటిని సైజ్ పెంచుకోవాలనుకోండి. ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇలా అంటే ఒక్కొక్కటి సైజ్ పెరుగుతుంది. ఫోర్ బాక్సెస్ సైజ్ ఇలా పెంచుకోవచ్చండి. ఓకే, ఇదేమో ఇలాగా మనకి మనం ఏదైనా చేసుకోవాలంటే ఇది కొంచెం చూసారా, మనకి అటుపక్క పైన కింద పై టాప్లోనూ రైట్ సైడ్ రావాలంటే ఇది కొన్ని, ఇది కలర్స్ కూడా ఇక్కడే ఉంటాయండి. టాప్లో దానికి రావాలంటే ఇలాగా, అన్నిటికి లైన్ బోర్డర్స్ రావాలంటే ఇలాగా, టాప్లో బోర్డర్స్ రావాలంటే ఇట్లాగా. ఓకే, అసలు ఏం అక్కర్లేదు, ఉత్తి లైన్స్ ఉంటే చాలు అంటే ఇది. ఓకే, మొత్తం అంతా బోర్డర్ రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ వస్తే చాలంటే ఇది, ఓన్లీ టాప్ వస్తే చాలంటే ఇది, ఓన్లీ లెఫ్ట్ సైడ్ పైన మనం రాసే దాని మీద వస్తే చాలంటే ఇది. ఓకే, మనకి న్యూ డాక్యుమెంట్ కావాలంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే న్యూ అవుతుంది. ఇది మినిమైజ్ చేసి అది క్యాన్సిల్ చేసేద్దాం. నో, ఇది ఓపెన్ చేయండి. ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వచ్చి ఇప్పుడు టేబుల్స్ అవి ఎలా క్రియేట్ చేసి తెలిసింది కదండి. ఇన్సర్ట్ టేబుల్, డ్రా టేబుల్స్. ఇప్పుడు డ్రా అన్నాడు అనుకునేది ఇలాగా ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి క్రియేట్ చేసుకోవాలంటే ఇదిగో చూసారా, ఎంత మనకి ఈ సైజ్ కావాలనుకోండి ఈ సైజ్ పెట్టుకోవచ్చు. నాకు పైన ఇంకోటి కావాలంటే ఇదిగోండి, మనకు చిన్నది ఇంకోటి పైన కావాలంటే ఇదిగోండి డ్రా చేసుకోవచ్చు ఇలాగా. చూసారా, బిల్స్ అయ్యి చేయనప్పుడు ఇలా చేయొచ్చండి. ఓకే, డిజైన్లోకి డైరెక్ట్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు డిజైన్స్లోకి వెళ్ళిపోతుందండి డైరెక్ట్. ఓకే, చూసారా, ఇలాగా మనకి టేబుల్ కాదు ఒక లైన్ కావాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా, టేబుల్స్ మనం షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలాగే వస్తాయండి. అవును కదా, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, ఇక డేట్, ఇక్కడ నేమ్ రాయమంటారు, అక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ డేట్స్ అవన్నీ వస్తాయి ఇలాగా. ఇక్కడేమో కంపెనీ నేమ్ వస్తుంది. ఇది ఇంక్రీజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. అప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళి డ్రా టేబుల్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేసేసి ఇది ఉంది కదా, ఇదిగోండి ఇది ఇలా అంటే కొంచెం పెద్ద అయింది. చూసారా, జరుగుతుంది. ఇది ఇటు సైడ్కి రావాలంటే ఇలా అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, ఇది ఇలా అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ దాకా ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంక్రీజ్ అయ్యి. చూసారా, అలాగా. ఇది కట్ చేసేయాలనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే మొత్తం కట్ అయిపోతుంది. ఓకే, మనం టేబుల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇన్సెట్ టేబుల్స్ మన దగ్గర ఎన్ని లైన్స్ కావాలి, ఎన్ని బోర్డర్స్ కావాలని చెప్పి ఇలా ఇన్సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ అంటే తెలుసు కదండి, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఎక్సెల్ చాలా బాగుంటుందండి, అది చాలా ఈజీ.
అందరు కష్టం అనుకుంటారు. ఓకే, క్విక్ టేబుల్స్, ఇదిగోండి ఇలాంటి టేబుల్స్ అన్నీ ఉంటాయి. మంత్స్ అవి క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఏదైనా మనకి ఎగ్జామ్స్ అయి పెడుతున్నారు అనుకోండి, మనకి టేబుల్స్ అవి ఇస్తారు కదండి, అలాగా క్రియేట్ చేసుకోవడం వెంటనే క్విక్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. నెక్స్ట్ పిక్చర్స్ తేవాలంటే ఇక్కడ నుంచి తేవచ్చండి. ఇప్పుడు దీని మీద ఒక పిక్చర్ తేవాలనుకుంటున్నానండి, ఎక్కడున్నా చూసుకోవాలి. నాది ఇక్కడ ఉన్నది, మిస్ ఆఫీస్లో ఉన్నది, ఫస్ట్ క్లాస్ కదా. ఇదిగోండి చూసారా, మనకి ఏ విధంగా కావాలి, రౌండ్గా కావాలంటే ఇక్కడ క్లిక్ చేశాను కదా, అది రౌండ్. ఇదిగోండి ఫస్ట్ చుట్టూరు వైట్ కలర్ బార్డర్ రావాలంటే బోర్డ్ లాగా వస్తుంది. ఇదేమో కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది చూసారా, ఇది ఇంకా తక్కువ ఉంటుంది. ఇది అసలు థిక్నెస్ ఉండదు, కరెక్ట్ ఫోటో ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. వెనకాల షాడో పడుతుంది. ఇదేమో సైడ్ షార్ప్గా ఉండకుండా, ఇలా ఇప్పుడున్నట్టు షార్ప్గా ఉండకుండా రౌండ్గా ఉంటుంది. చూసారా, ఇది రౌండ్గా ఉంటుంది, షార్ప్గా ఉండకుండా. ఇదేమో బ్లాక్ కలర్ వస్తుంది బార్డర్స్లో. ఇది కూడా అంతేనండి, ఎక్కువ ఎక్కువ వచ్చేసింది. చూసారా, దీన్ని జరపాలనుకోండి ఇలా జరపచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇదైతే చిన్న తిన్నిగా వస్తుందండి. ఇదేమో రౌండ్. ఇలా క్లిక్ చేస్తే ఇంకా ఉంటాయండి, చాలా ఉంటాయి. ఇది దాని మీద క్లిక్ చేయట్లేదండి, ఇలా వెళ్ళి డ్రాగ్ చేస్తే సరిపోద్ది, అదే చేసుకుంటుంది. ఫోటో సైడ్ చూసారా, రౌండ్. నెక్స్ట్ క్లాస్లో కూడా లోగోస్ అవి క్రియేట్ చేయడం కూడా నేను వీడియోస్ పెడుతున్నానండి, మీరు చూడండి. ఇక్కడ చూడకపోతే నేను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇలా రావాలంటే ఇలాగా. ఇది చాలా ఎఫర్ట్స్, చాలా క్రియేట్ చేస్తుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చేయాలనుకోండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని చిన్న చేశారనుకోండి, కరెక్ట్గా ఎంత చిన్నది అవ్వాలో అంతే అవుతుంది. చూసారా, అలా కాదు ఇలా పెద్ద చేశారనుకోండి, ఇదిగోండి కొంచెం పై అంటే పైన పెద్ద అయిపోద్ది, కింద అంటే కిందకి వచ్చేది. అలా కాదు, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని చిన్న చేస్తేనే కరెక్ట్ అండి. ఓకే, చూసారా డ్రాగ్ అయింది. దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, అంతే. అలా కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా పాయింట్, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అంటే ఇటువరకు సేవ్ చేసిన వాటిలో సేవ్ అవుతుంది. ప్రింట్ అంటే ప్రింట్ తీసేస్తుంది. ఇదిగోండి ప్రింట్, క్విక్ ప్రింట్ అంటే ఇప్పుడు తీసేస్తుంది. ఓకే, పేజీ ప్రాపర్టీస్ అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈమెయిల్ కానీ ఫ్యాక్స్ కానీ, ఇంటర్నెట్లో ఫ్యాక్స్ కానీ పంపాలంటే పంపుకోవచ్చు. పబ్లిష్ చేయాలంటే ఇక్కడి నుంచే చేసుకోవచ్చు యూట్యూబ్లో. క్లోజ్ చేయాలంటే క్లోజ్. క్లోజ్ అంటే ఎస్ ఆర్ నో. నో ఎస్ అంటే సేవ్ చేస్తావా అని అడుగుతుంది, చెయ్యం కాబట్టి నో, క్లోజ్ అయిపోయింది. చూసారా, థ్యాంక్స్ అండి ఇవాళ వచ్చి ఆఖరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్